అదేంది డీలిమిటేషన్ బీజేపీలో ఉన్న రాష్ట్ర నాయకత్వం మొత్తం స్వాగతిస్తుంది. నిజంగా ఇది మంచి అందరికీ న్యాయం చేస్తా ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు సంబరాలు చేసుకున్న పరిస్థితి. మరి మీరేమో ఇంకా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు ఏం చెప్పాలి? డీలిమిటేషన్ జరుగుతుంది మేము చేస్తామని బీజేపీలు సంబరాలు చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు సంబరాలు చేసుకుంటారంటే మోడీ మెప్పు కోసం సంబరాలు చేసుకుంటారు. ఈ తెలంగాణలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వాళ్ళు ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇప్పుడు మద్దతు ఉన్నది కదా, మోడీకి మెప్పు కోసం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇలా ఏం జరుగుతుంది? ఇలా గతంలో ఈ భారతదేశ సంపద మొత్తం బ్రిటిష్ వాడు ఎత్తుకపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉత్తర దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి సంపదన మొత్తం ఎవరికి సంపదన? గుజరాత్ వాళ్ళు తీసుకుపోతున్నారు. మోడీ మన సంపద ఏమైనా మిగులుతుందా? మన జీడిపి ఎంత, వాళ్ళది ఎంత? మనల్ని దోసుకోవడానికి అలా ఇంతకుముందు అన్న మాట్లాడిండు. ఏ రాష్ట్రానికైనా 10 ఉండాలి ఎంపీ సీట్లు. అంటే ఇక్కడ ఎంపీ సీట్లు తగ్గుతాయి, అక్కడ పెరుగుతున్నాయి కాబట్టి ఆధిపత్యం వాళ్ళది ఉంటుందా, మనది ఉంటుందా? ఆధిపత్యం వాళ్ళది ఉంటుంది. వాళ్ళు ఏం చేయడానికి ఈ దక్షిణ భారతదేశాన్ని దోసుకోవడం వాళ్ళ కుట్ర. వాళ్ళు ఉత్తర భారతదేశాన్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎంత ఇస్తుంది? మన ఉన్నటువంటి ఆదాయం ఎంత, మన సంపద ఎంత, అక్కడ ఎంత ఇస్తున్నారు రెవెన్యూ, మనకెంత ఇస్తున్నారు? గుజరాత్కి ఎంత ఉంది రెవెన్యూ, తెలంగాణకి ఎంత ఇచ్చారు? గుజరాత్ అంతా తెలంగాణ అంతా రెవెన్యూ గుజరాత్లో ఉంటుందా? లేదు. కాబట్టి వాళ్ళ ఒక కుట్రలో భాగం ఇలా ఏంటంటే పునర్విభజన అది అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇది చాలా కుట్ర. ఇది దక్షిణ తెలంగాణకు టోటల్గా అన్యాయం జరుగుతున్నది. ఇది ఇట్లనే మోడీ గారు కొనసాగిస్తే మరో స్వతంత్ర పోరాటం మొదలవుతుంది. సపరేట్ దేశం కోసమే. అప్పుడు ఆనాడు పెద్దలు కలిపిరు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిరు. వాళ్ళు ద్రోహం చేస్తారు కదా. తెలంగాణ ఉద్యమం వచ్చింది, వాళ్ళు కరెక్ట్ ఉంటే అన్ని రెండు సమానం వస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది? అందరికి సమాన ఉద్యోగాలు ఇస్తే తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తుంది? ఇది తెలంగాణ ఉద్యమం ఏ విధంగా వచ్చిందో భారతదేశాన్ని రెండుగా చీల్చడానికి కూడా కుట్ర చేస్తుంది కూడా బీజేపీ. ఖచ్చితంగా అదే జరుగుతుంది కదా. ఇక్కడ మాకు అన్యాయం జరిగినప్పుడు మీ ఆధిపత్యం కోసం మేము ఎందుకుంటాం? అంటే మేము గులాంగిర్లమా? ఇంతవరకు నిజాంల కింద గులాం చేసినాం. అన్ని మా వాళ్ళు చేపించారు వాళ్ళు. అయితే మీరు అది గుజరాత్ గులాంగిరి చేపిద్దామని చూస్తున్నామా? ఈ భారతదేశాన్ని గుజరాత్ వాళ్ళ దగ్గర గులాంగిరి చేపిద్దామని చెప్తున్నారా? ఇది మరో పోరాటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడైనా ఆలోచన చేసి ఎట్లా హైబ్రిడ్ పద్ధతితో ఏదో అని చెప్తున్నారు కదా, ఇవన్నీ కుట్రలు ఆపి దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి పూర్తిగా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న మేధావులను, ప్రజా సంఘాలను, ఉద్యమకారులందరినీ తీసుకొని ఒక నిర్మాణంతో పోతేనేమో పునర్విభజనకు మేము సపోర్ట్ చేస్తాం. లేకపోతే ఇలా స్టాలిన్ గారు కూడా అంటున్నారు ఖచ్చితంగానే మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. మరి ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం కొనుక్కుంటాం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చెల్లవుతాయి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమి ఎక్కువగా పట్టించుకున్న దాఖలు కనిపించట్లేదు. మరి అందరూ ఏకంగా ఏటువంటి పరిస్థితులు ఉన్నాయి అఖిలపక్షం? నాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తెలంగాణలో ఉద్యమం తొందరగా ఇట్లా స్టార్ట్ కాదు. ఒకసారి స్టార్ట్ అయింది అనుకో, ఈ ప్రాంతాల మొత్తం ఊపుకున్న తెలంగాణ ఊపు భారతదేశం చుట్టూ వస్తుంది. తెలంగాణ ఉద్యమం సరిచూసింది. తెలంగాణ 60 ఏళ్ళ పోరాటాన్ని కూడా సరిచూసినాం మనం. అంటే నేను 50 ఏళ్ళకి వచ్చినా కానీ 60 ఏళ్ళ నేను పుట్టక ముందే 10 ఏళ్ల ముందే పోరాటం అయితే పుట్టింది కదా. ఒకటే చెప్తున్నా, మీరు తెలంగాణ ఎక్కడ కూడా ఇక్కడ తెలంగాణలో మొదలైంది, అక్కడ ఉత్తరప్రదేశ్లో మొదలైంది, ఇక్కడ తెలంగాణలో మొదలైంది. ఈ రాజకీయ పార్టీలు చిన్న కంటే వాళ్ళకి ఎట్లా ఉన్నాయి, వాళ్ళు లోక్పాయ ఒప్పందాలు నువ్వు మాట్లాడితే బాగుండదు, ఈ సీటు పోతుంది ఒక ఆయన బాధ, మంత్రి పదవి పోతాను ఒక ఆయన బాధ, మనకే పదవి లేవు కదా, మనం ఉన్నది నిజం మాట్లాడదాం. మీ మీడియా మిత్రులు కూడా ఉన్న నిజాన్ని చూపించండి. ఇంకా అదే కోరుకున్న మీడియా వాళ్ళు కూడా ఉన్న నిజాన్ని చూపించండి. ఇక్కడ అన్యాయం జరుగుతుందా మీరే క్లారిటీగా చెప్పండి. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుతూ దక్షిణ రాష్ట్రాల యొక్క సంపద మొత్తం ఉత్తర రాష్ట్రాలు దోచుకెళ్ళిపోతున్నాను, ఏ రకంగా తీసుకెళ్తాం? ఇప్పుడు దక్షిణ రాష్ట్రాలకు ఎంత ఇస్తున్నావు నువ్వు బడ్జెట్? దక్షిణ రాష్ట్రాలకు ఎంత ఇచ్చినావు? ఇప్పుడు ఈ రాష్ట్రాలకు దక్షిణ రాష్ట్రాలకు ఎంత ఇచ్చినావు బడ్జెట్? నువ్వెంత తీసుకుపోయినావు? అంటే నువ్వు మా సంపాదన మొత్తం తీసుకుపోయి ఉత్తరాదికి పెడుతున్నావు కదా, దక్షిణాదికి ఏం చేసినావు? తెడ్డు చూపించినావా? ఇలా ఏంటంటే చంద్రబాబు అవసరం ఉంది కాబట్టి ఆంధ్రాకి ఇస్తున్నావు. చంద్రబాబు అవసరం లేకపోతే ఆంధ్రాకి కూడా తెలంగాణకి ఎంత ఇచ్చినావు? గతంలో ఎంత ఇచ్చినావు? ఇప్పుడు 13 సంవత్సరాలు తెలంగాణ ఏర్పడే కలిసి మాకు ఎంత ఇచ్చినావు చెప్పు. మా దగ్గర నుంచి ఎంత తీసుకెళ్తున్నావు లెక్కలైతున్నాయి కదా, మాకు ఇచ్చింది ఎంతనో చెప్పు. ఇది చెప్పడానికి చేత కాదు, మోడీకి చేత కాదు, బండి సంజయ్కి చేత కాదు. ఇక మన రాష్ట్రంలో అయితే టింగే మంత్రులు ఏది మాట్లాడు, టింగ్ మంత్రులు అని చెప్తున్నాం. ఇంతకంటే ఎక్కువ చెప్పాం. ఇక మన బండికి మాత్రం శివం వస్తే మసీదులు చూడదాం, అలా శివలింగాలు వెళ్తాయి, అలా ఇవి వెళ్తాయి, గీజోళ్ళు నా చెప్పుకునేది. తెలంగాణ అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడంగా విన్నారా మీరు? మీడియా మిత్రులు ఎక్కడైనా విన్నారా? ఎంతసేపు ఉన్నా
ఆ గుడి కాడికి పోతాం ప్రమాణం చేస్తాం, ఈ గుడి కాడికి ప్రమాణం. అరే నాయన మనం ప్రమాదంలో పడుతున్నారు నాయన. దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశం మేల్కొని ఉన్నది, వాళ్ళు దోసుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ప్రమాదం వల్ల పడుతున్నాం. ఇక్కడ ఈ దేశం ప్రమాదం వల్ల పడితే, ఈ ప్రాంతం ప్రమాదం పడితే మీరు కూడా ప్రమాదం వల్ల పడ్డట్టే కదా. ఏదో మీ ఎంపీ స్థానం కోసం, అక్కడ మంత్రి పదవి కోసం ఎందుకు మోకరిల్తారు? మీరు కూడా గలం ఇప్పండి. తెలంగాణ రాకముందు ఎంతమంది వ్యతిరేకించారు ఈ ప్రాంతం వాళ్ళు నాయకులు? ఎంతమంది ఏడాది తెలంగాణ వస్తుందా, ఏడాది వస్తుందా అని అన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మళ్ళీ అందరూ ఈయన సంకలనం ఆకుతురే తెలంగాణ మీద తెచ్చినామంటాడు. ఎవరు కూడా తెలంగాణ ఉద్యమం చేసినాడు కాదు. ఇలా నేను నిజంగా చెప్తున్నా, తెలంగాణ ఉద్యమం ఎంత ఉర్రెత్తున లేచిందో ఇలా భారతదేశంలో మరో దేశానికి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ.